సర్వాంతరవ్యామి దేవుని స్వరము. మహాఘనత వహించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చాం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది నీ స్వరాన్ని వినాలని ఇష్టపడుతున్నారో ప్రతి కుటుంబాన్ని దర్శించి వారికి ఉన్న ఆర్థిక శారీరక సాయంక అవసరాలు తీర్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ మానవులోని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి పుప్పాల అనురాధ గారు, త్రినాథ్ గారు, రవితేజ, చందన, మనోజ్ ప్రభాకర్, రమ్య, విశాఖపట్నం. వీరు కీర్తిశేషులు అర్జా శకుంతలం గారి యొక్క 4వ కుమార్తె ఉన్నారు. కీర్తిశేషులు అర్జా శకుంతలం గారు దేవుని సంఘంలో సుమారు 60 సంవత్సరాలు సేవకురాలుగా పనిచేసి 25/2/2019 ప్రభువునందు నిధించారు. కావున ప్రేక్షకులు ప్రత్యేకంగా మరి విడవబడిన వీరి కుటుంబం కొరకు ప్రార్థించండి. మరియు రవితేజ, చందన మరియు మనోజ్ ప్రభాకర్, రమ్య సుఖముగా ప్రసవించులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఈ దినమున మన అంశము సరిగా నుండుము 9వ భాగాన్ని గురించి మనము ధ్యానించుకుంటున్నాం. గత వారంలో మనము 8వ భాగాన్ని గురించి ధ్యానించాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. ఈ 3వ అధ్యాయమును 4 భాగములుగా విభజించడం జరిగింది. 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు అభియోగములపై జవాబు. 3వ అధ్యాయం 9 నుండి 18 వరకు మనుషులందరూ పాపం చేసిన వారే. అలాగే 3వ అధ్యాయము 19 నుంచి 20 వచనాల్లో యూదులైనను అన్యజనులైనను తమ సొంత క్రియల వలన నీతిమంతులు కానేరరు. 4వ భాగం 3వ అధ్యాయం 21 నుంచి 31 వరకు గల భాగంలో దేవుడు తన ఉచిత కృప ద్వారా చేసిన ప్రమాణము క్రీస్తునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులగుట, అయినను ధర్మశాస్త్రము చేయలేనిది యేసు చేశాడు. మరి ఈ 4 భాగములుగా దీన్ని విభజించడం జరిగింది. ఇప్పుడు మనము మొదటి భాగము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ తీయండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మనం ధ్యానించుకుందాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమునందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడిను. కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోనా? అట్లా రాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధీకుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక మానడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏముందము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లనే రాదు. అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన యెడల నేనెక్కనో పాపి అయినట్టు తీర్పు పొందనేలా? మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షా విధి న్యాయమే. ఈ భాగంలో కొన్ని అభియోగాలు
చెప్పబడుతున్నాయి. మొట్టమొదటిది, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడిను. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లని రాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధీకుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అయితే యూదునికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. దేవోక్తులు అనగా 10 ఆజ్ఞలు. మోషే ధర్మశాస్త్రము, దేవుని ధర్మశాస్త్రము, యెహోవా ధర్మశాస్త్రము, జ్ఞానయుక్తము గల ధర్మశాస్త్రము యూదుల పరము చేయబడింది కదా. దేవోక్తులు వారివి, ధర్మశాస్త్రము వారిది, 10 ఆజ్ఞలు వారివి. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లా రాదు. ఇప్పుడు యూదుల గురించి మాట్లాడుతున్నాడు. కొంతమందికి విశ్వాసం లేదు. విశ్వాసము లేనివారు అయినందున దేవుడు నమ్మతగినవాడు కాకపోతాడా? దేవుడు ఉన్నాడా లేడా? కీర్తనలు 14లో దావీదు అంటున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మరి దేవుడు లేడని నీవు అనుకొనుచున్నావు, దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? వారు దేవుడు లేడని అనుకుంటున్నప్పుడు దేవుడు లేకపోయాడా? దేవుడు నమ్మదగినవాడు కాకపోయాడా? నమ్మదగిన దేవుడు అంటున్నా. మరి నమ్మదగిన దేవుడు అయినప్పుడు ఆయన లేకుండా పోయాడా? నమ్మకత్వాన్ని కోల్పోయాడా? అలా కాదే. నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును. మాటల ద్వారా గారడీలు చేసేవారు ఉన్నారు, మాటల ద్వారా చిక్కించుకునే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ మాటలలో కూడా నీవు నీతిమంతుడుగా తీర్చబడవుతావేమో, నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుస్తావేమో అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధీకుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మరి మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లయితే మరి ప్రతి మనుషుడు అబద్ధీకుడు ఎలా అవుతున్నాడు? ప్రతి మనుషుడు అబద్ధీకుడే అంటుంది దేవుని వాక్యము. సత్యవంతుడు ఎవడు లేడు. దేవుడు సత్యవంతుడు. యథార్థవంతుడు ఎవడు లేడు. దేవుడు యథార్థవంతుడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినలా ఏమందమో? దుర్నీతి అవినీతి చేయొచ్చు, దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేస్తామా? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, అట్లా రాదు. అట్లయినలా దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? మరి సత్యము అసత్యము లేకుండా, నీతి దుర్నీతి లేకుండా, యథార్థత అబద్ధము పాపము లేకుండా దేవుడు లోకమునకు మరి తీర్పు ఎలా తీరుస్తాడు? ఒకరోజు తీర్పు తీరుస్తాడు అంటున్నాం. మరి తీర్పు తీర్చేటప్పుడు అక్కడ కీడు మేలు, మంచి చెడు, నీతి దుర్నీతి, పాపము పవిత్రత అనేవి విభజించబడితేనే కదా తీర్పు తీర్చబడేది. మరి అవి విభజించబడినప్పుడు తీర్పు ఎలా తీర్చగలము? దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు ఈ లోకానికి? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలినలా నేను ఇకను పాపినట్టు తీర్పు పొందనేలా? దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలినలా
నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేలా. అసత్యమైనవి అనగా యేసు క్రీస్తునకు వెలుపల జరిగేవి. అసత్యం వలన దేవుని సత్యము ప్రబలినెడల, దుర్నీతి వలన దేవుని నీతికి ప్రసిద్ధి కలిగినెడల, అసత్యం వలన సత్యవంతుడైన దేవుడు మహిమ పొందినెడల నేను పాపినట్లు తీర్పు పొందనేలా. పాపం మీద నేరారోపణ చేసేదేమిటి? అసత్యము, దుర్నీతి, అబద్ధము, పాపము, కీడు, ఇవన్నీ కూడా మరి పాపం మీద అవి తీర్పు తీర్చుతున్నాయి. పాపం అని నిరూపించబడుతుంది. మేలు కలుగుటకు కీడు చేయదమని మీరు చెప్పుచున్నారు. కొందరు మమ్మను చూపించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు దూషించి చెప్పు ప్రకారం మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే. మరి మేము కీడు చేసి దాని వలన మేలు జరుగుతుందని కొంతమంది అంటున్నారు. అసత్యమైన పనులు చేసి, దుర్నీతి పనులు చేసి నీతి కలుగుతుందని కొందరు అంటున్నారు. అసత్యమైన పనులు చేసి సత్యం కలుగుతుంది అంటున్నారు. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్. ఈవిల్ విత్ గుడ్. ఇక్కడ తారుమారు చేస్తున్నారు దేవుని వాక్యాన్ని. వెలుగును చీకటని, చీకటి వెలుగని, మేలును కీడని, కీడును మేలని, చేదును తీపని, తీపిని చేదని తారుమారు చేస్తున్నారు. పౌలు ఇలాంటి వారితో మాట్లాడుతున్నాడు. ఇలా అయితే మరి అటువంటి మనుషులకు కలుగు శిక్షావిధి న్యాయమే. వారు తప్పించుకోలేరు. రేపు ఓ పక్క కీడు కలిగే దుర్నీతి కార్యములను చేయొచ్చు, అపవిత్ర కార్యములను చేయొచ్చు, దుష్ట కార్యములో పాల్పంపులు పొందొచ్చు. మేము మేలే చేస్తున్నాము అని వీరు అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయసమ్మతము అని పౌలు వారి మీద అభియోగాలు మోపుతున్నాడు. మీరెవరైనా ప్రవక్తలు కనబడితే కొడతారు, రాళ్ళు పెట్టి కొడతారు. ఎవరైనా నీతిమంతుడు కనబడితే వాడిని కొడతారు. సువార్త ప్రకటిస్తే వారిని కొడతారు. మరి ఇలా చేస్తూ ఇంకా మేము మేలే చేస్తున్నాం మా దేవునికి అని మీరు అంటున్నారు కదా అని పౌలు వారిని యూదుల మీద కొన్ని అభియోగాలు మోపుతున్నాడు. ఇప్పుడు మనము 9వ వచనం నుంచి ధ్యానించుకుందాం. అలాగైనా ఏముందము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోట నిండా శపించుటకు పగయి ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గమును వారు ఎరగరు. వారి కనులు ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్ష పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎటిదో తెలియబడుచున్నది. మనుషులందరూ పాపము చేసిన వారే. 3వ అధ్యాయం 23లో అంటున్నాడు, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
there is no difference between the color, creed or race. రంగు భేదము, కుల భేదము, మత భేదము అనేవి దేవునికి ఏ వ్యత్యాసము లేదు. All men have commit the sin and the lost with the glory of God. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయినారు. అలాగైనా ఏమందము మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. సర్వ మానవులందరూ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని వ్రాయబడింది. లూకా 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుడికి యేసు ప్రత్యక్షమయ్యాడు. కనుక ఏ భేదమును లేదు. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, రోమీయుడైనా, హెలేనీయుడైనా ఎవరైనా సరే ఏ భేదము లేదు. అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నో ఎనీ రైటియస్ మ్యాన్. నీతిమంతుడు అనేవాడు లేడు, గ్రహించువాడు ఒక్కడును లేడు. నో ద మ్యాన్ ఆఫ్ అండర్స్టాండింగ్, ద మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ద మ్యాన్ ఆఫ్ విజ్డమ్. గ్రహించువాడు ఎవడు లేడు, దేవుని వెదకువాడు ఎవడును లేడు. నో సీకింగ్ మ్యాన్ టు గాడ్. ఏ మనుష్యుడు దేవుని వెతికేవాడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. ద ఆల్ మ్యాన్ లైక్ ద ఎస్ట్రే లైక్ ద షీప్. యెషయా 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను అంటున్నాడు యెషయా. ఇంకా యెషయా 1:18 రండి మన వివాదమును తీర్చుకుందాము, మీ పాపములు రక్తములే ఎర్రనివైనను అవి హిమములే తెల్లనివగును. దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైన లేడు. నో ఎనీ గుడ్ మ్యాన్. ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు లేడు, మేలు చేసేవాడు లేడు, దేవుని వెదకేవాడు లేడు, గ్రహించేవాడు లేడు. వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేదురు. తెరిచిన సమాధి యెరూషలేములో ద గ్రేట్ సెపల్చర్, గొప్ప సమాధి. అది యేసుక్రీస్తు సమాధి మాత్రమే. అది ఖాళీ సమాధి. ప్రపంచంలో ఇంకా ఎటువంటి సమాధి అలాంటిది లేదు. అలెగ్జాండర్ కానీ, నెపోలియన్ కానీ గొప్ప గొప్ప వీరులు మరణించారు. వారి సమాధులు అలా మూతవేయబడి ఉన్నాయి. యేసు సమాధి ఒకటే ఈ చరిత్రలో తెరవబడింది. ఎంప్టీ ట్యూమ్. తమ నాలుకతో మోసము చేయుదురు. నాలుకతో మోసం చేస్తారు. మరి నాలుకే అది ఎలాంటిది నాలుక అని యాకోబు అంటున్నాడంటే, మరి పాప ప్రపంచమై సర్వమానవాళికి చిచ్చు పెట్టేది నాలుకే. అది అవయవములో చాలా చిన్నది, బహుగా అతిరిపడుతుంది. ఈ నాలుకతో మనము దేవుని మహిమపరుస్తున్నాం, ఈ నాలుకతో దేవుని దూషిస్తున్నాం, ఈ నాలుకతో ఆశీర్వదిస్తున్నాం, ఈ నాలుకతో శపిస్తున్నాం. సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఒక బొగ్గ నుండి చేదు నీరు, మంచి నీరు, తీపి నీరు బయటికి వచ్చునా? కాదే. వస్తే చేదు నీరైనా వస్తుంది, లేదా మంచి నీరైనా వస్తుంది. ఒక నీటి బుగ్గ నుంచి 2 ప్రవాహములు బయలుదేరవు కదా. మరి మీ నాలుక ఎందుకు ఇలా చేస్తుంది? మీ నాలుకతో మోసం చేస్తున్నారు.
వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది. సర్పవిషం. ఒక ఆయన నాడు తేలునకు తోకలో ఉంటే, సర్పమునకు తలలో ఉంటే మనుషునికి నిలువెల్లా విషమే అన్నాడు. వాడు పెదవుల కింద సర్పవిషం ఉంది, విషం పెట్టుకున్నారు. వారి నోటి నిండా శపించుట, పగ ఉన్నాయి. కర్స్నెస్, పగ వారి నోటి నిండా ఉన్నాయి. దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, శపిస్తున్నారు. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. దేర్ ఫుట్స్ ఆర్ రన్ అవే టు ది బ్లడ్ థర్స్ట్. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నాయి. నాశనమును, కష్టమును వారి మార్గములో ఉన్నాయి. ద డిస్ట్రాయిడ్ అండ్ ద పెయిన్ ఈజ్ ఇన్ దేర్ వే. వారి మార్గములో నాశనము, కష్టము ఉంది. శాంతి మార్గము వారు ఎరగరు. నీతిమంతుల మార్గము 1వ కీర్తనలో ఉంది. పాపుల మార్గము, దుష్టుల మార్గము, నీతిమంతుల మార్గము. ఇక్కడ శాంతి మార్గము. శాంతి వర్తనులు కారువారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు చెప్పినాడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. బ్లెస్డ్ దోస్ హు ఆర్ మీక్నెస్, they shall occupy the earth. Blessed those who are peacemakers, they shall be called the sons of God. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పిలువబడతారు. అయితే వీళ్ళు శాంతి మార్గమును ఎరుగని వారిగా ఉన్నారు. దే డోంట్ నో ద పీస్ మేకర్స్. వీరికి శాంతి మార్గము తెలియదు. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. నో ఫియర్ ఆఫ్ గాడ్ బిఫోర్ దెమ్. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. కనుక భయపడువాడు లేడు. వారికి భయం లేదు. ప్రతి నోరు మూయబడినట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగినట్లును, ధర్మశాస్త్రము చెప్పు వాటిని ధర్మశాస్త్రంలోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ప్రతి నోరు, ప్రతి నాలుక మూయబడుతుంది. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమవుతుంది. ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రముకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ఎవరు గూర్చి మీ ధర్మశాస్త్రము? మీ ధర్మశాస్త్రము మీకే చెప్తున్నది. ధర్మశాస్త్రముకు లోనైన వారెవరో వారితోనే ఆ ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. నో మ్యాన్ క్యాన్ బి రైటియస్ త్రూ ద లా ఆఫ్ గాడ్. ఏ మనుష్యుడును ధర్మశాస్త్ర మూలముగా నీతిమంతుడని తీర్చబడలేడు. యేసు రక్తము ప్రతి పాపమును వలన పవిత్రపరచునని 1 యోహాను 1:9 వ్రాయబడింది. If we confess our sins, it's just in righteousness, then He cleanses us from all our sins and guilts. మనము మన పాపములు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రపరచును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ అవర్ గిల్ట్సినెస్. ప్రతి పాపం నుండి ప్యూరిఫైడ్ అండ్ శాంక్టిఫైడ్. ద వాష్ అవే, కడుగుతుంది, పవిత్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. మలినము, మురికి, చెత్త చెదారము లేకుండా నిన్ను పవిత్రునిగా చేస్తుంది యేసు రక్తం. కనుక యేసు రక్తము ఎవరి మీద ప్రోక్షించబడుతుందో వారు నీతిమంతులుగా తీర్చబడుదురు. యేసు క్రీస్తునందరి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. రోమా 5:1 పౌలు చెప్తున్నాడు.
ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించినటువంటి మా ప్రియుని పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకునైనా నీ వాక్యమును రోమాపత్రిక అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు ధ్యానించాం. 9వ భాగంగా చెప్పబడిన లేఖనాన్ని బిడ్డలు హృదయాలు భద్రపరిచి ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు శ్రీమతి పుప్పాల అనురాధ గారు, త్రినాథ్ గారు, రవితేజ, చందన, మనోజ్, ప్రభాకర్, రమ్య, ఈ కుటుంబాలను ఆశీర్వదించండి. విశాఖపట్నం వీరి కుటుంబాన్ని బహుగా వర్ధిల్ల చేసి వారి గృహం అనుగ్రహించండి, ఉద్యోగాలు అనుగ్రహించండి, అలాగే వ్యాపారాలు అనుగ్రహించండి. సుఖప్రసవం బిడ్డకు రమ్యాకు దయచేయండి. వీరే మహిమాఘనత ప్రభావాలు పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించే వినయంతో వేడుకుంటున్నాము ఆ ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకములను సకల పరిశుద్ధులకు, విశ్వాసులకును, ఇంతవరకు ఆయన వాక్యము వినడం ప్రార్థన టీవీ శ్రోతలకు, వారి కుటుంబాలకు ఆయన శాశ్వత కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరలా ఇదే కార్యక్రమం ద్వారా ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సర్వసమృద్ధిగా దీవించి ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.